హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. డెకాయిట్ ఒక ప్రేమ కథ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే, అడవిశేష గారి ప్రీవియస్ సినిమాలు ఏవి నేను పెద్దగా చూడలేదు, ఒక మేజర్ సినిమా తప్ప. సో ఈయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే గానీ, ఈయన స్టైల్ ఆఫ్ మేకింగ్ గానీ, వాటి కోసం పెద్దగా నేనైతే ఎక్సైటెడ్ గా ఏమి ఉండను, నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదని చెప్పాలి. అయితే ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ కాకుండా స్టోరీ స్క్రీన్ ప్లే సిట్టింగ్ లో అయితే కూర్చున్నాడని తెలిసింది. ఇక ఈ సినిమాకి షాలిన్ అనేట ఆయన అయితే డైరెక్షన్ చేశారు. సినిమా ట్రైలర్ April 4th అయితే యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి అయితే ట్రెండింగ్ లోనే ట్రైలర్ రన్ అవుతుందని చెప్పాలి. ఇక April 10th అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంటే 9th రోజు ఆల్రెడీ ప్రీమియర్స్ కూడా పడ్డాయంట. నేను మాత్రం ఇవాళ మార్నింగ్ షోనే ఈ సినిమాని చూడడం అయితే జరిగింది. నువ్వు రివ్యూ అని చెప్పి ఏదేదో సొల్లంతా చెప్తున్నావేంది అని మీ ఫీలింగ్ కదా. అయితే ఒక ప్రేమ కథ అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టి సినిమాలోకి వెళ్ళాక వేరే వేరే పిచ్చి పిచ్చి అంశాలన్నీ ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? సేమ్ ఇంచుమించుగా డెకాయిట్ సినిమా చూశాక నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలో ఏ దానికి కూడా స్ట్రిచ్ అయ్యి అయితే ఉండలేం భయ్యా. లవ్ స్టోరీ పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంత థ్రిల్లింగ్ గా ఏం అనిపించవు, ఎందుకంటే వాటికో లాజిక్ ఉండదు కాబట్టి. ఇక సినిమాలో ఉండే రాబరీ సీన్లు గానీ, సీన్లు కానీ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు భయ్యా. కాకపోతే మేకింగ్ వైజ్ మాత్రం చాలా కష్టపడి తీశారు. ఇండివిజువల్ గా ఒక్కో పోర్షన్ ని చూస్తే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది, టాప్ నాచ్ అంటాము. కాకపోతే అన్ని ఒకేసారి కలిపి చూస్తే ఆ ఫ్లో మాత్రం అస్సలు సింక్ అవ్వదు. సినిమా బేసిక్ ఐడియా విషయానికి వస్తే, ఇద్దరు లవర్స్ మధ్యన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఎదురవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఒకరిపైన ఒకరికి విపరీతమైన కోపం, పగ లాంటివి అయితే జనరేట్ అయి ఉంటాయి. ఇక కొట్టుకు చావడమే అన్నంత కోపంతో ఉన్న వాళ్ళిద్దరు కలిసి ఒక దొంగతనం చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. మరి ఆ సిచ్యువేషన్ లో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉన్నారు, ఆ రాబరీ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది మనం సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఒక ముగ్గురు చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళని కూడా ఇంకో ముగ్గురు చేత సబ్స్క్రైబ్ చేయించమని అయితే అడగండి. సినిమా చూసి పిచ్చెక్కి ఇలా అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. నా ఛానల్ పెట్టేసి ఆల్రెడీ 1 year దాటేస్తుంది. సో సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలా తక్కువగానే ఉంది, అందుకని మీరంతా హెల్ప్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇక సినిమా గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే, కథ విషయానికి వస్తే, హరి ఇంకా జూలియట్ లవర్స్ గా ఉన్న టైంలో లైఫ్ గురించి మంచి ప్లానింగ్స్ తోటి అయితే ఉంటారు. కాకపోతే సడన్ గా వాళ్ళ లైఫ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఎదురవుతుంది. స్వయంగా జూలియటే హరిని జైల్ కి పట్టిస్తుంది. అలా తన ప్రేయసే తనని జైల్లో పెట్టించినందుకు హరి జైల్లో బాగా రగిలిపోయి ఉంటూ, జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన పాత జీవితంలో గడపాలని అనుకుంటాడు. కాకపోతే అదే టైంలో మళ్ళీ జూలియట్ తనకు ఎదురవుతుంది. జూలియట్ పైన ఉన్న పగను తీర్చుకునే అవకాశం తనకు వచ్చింది అనుకునే లోపే ఇంకో ట్విస్ట్ అయితే వీళ్ళ లైఫ్ లో ఎదురవుతుంది. ఇద్దరు కలిసి ఒక రాబరీ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, ఇంతకి జూలియట్ అసలు హరిని ఎందుకు పోలీసులకు పట్టించింది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, అడవిశేషి ఈ సినిమాలో చూపించిన పర్ఫార్మెన్స్ నాకు పెద్ద ఎంగేజింగ్ గా ఏం అనిపించలేదు భయ్య. కాస్త సెటిల్డ్ గానే ఉంది, కాకపోతే అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని అయితే నేను అనుకోలేదు. మృణాల్ ఠాకూర్ వరకు మాత్రం ఈ సినిమాలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని నాకు అనిపించింది. టు బి ఫ్యాక్ట్, వీళ్ళు ప్రమోషనల్ మెటీరియల్ లో మాట్లాడినట్టు సినిమాకి వన్ ఆఫ్ ద హీరోగా హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. ఆ మాటకైతే న్యాయం జరిగిందని నాకు అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో అయితే పాత పర్ఫార్మెన్స్ నే రిపీట్ చేశారు, పెద్ద ఫ్రెష్నెస్ ఏమీ లేదు. ఇక సునీల్ ఈ సినిమాలో ఎందుకు ఉన్నాడా అనిపించేటట్టుగా ఉంది ఆయన క్యారెక్టర్. అయితే కొత్తగా వీళ్ళు ఎవరో పేరైతే తెలియదు కానీ, ఒక లేడీ పోలీసు, ఇంకో పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అనిపించింది, క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్ అనిపించింది, నాకు చాలా బాగుంది. ఎడిట్ బై పీకే, ఎడిట్ కట్స్ అయితే చాలా చోట్ల తన మార్క్ అయితే చూపించాయని చెప్పేసి నాకైతే అనిపించింది. భీమ్స్ ఈ సినిమాకి అయితే సాంగ్స్ అందించాడు, ఒక్క సాంగ్ కూడా ఈ సినిమాకి పనికి రాలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి జ్ఞాని అనే అతను బీజిఎం అయితే అందించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఎస్పెషల్ గా కన్నెపెట్టరు కన్ను కొట్టరు అదైతే సూపర్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి సినిమా స్టార్టింగ్ లో. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అనిపించాయి. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ షానిల్ డియో, ఈయన రైటింగ్ వరకు అయితే చాలా మిస్టేక్స్ కనబడ్డాయి. ఈ సినిమాలో డైరెక్షన్ మాత్రం సూపర్ ఉందని చెప్పాలి. అయితే రైటింగ్ లో అడవిశేషు ఇంకా ఈయన ఇద్దరు కూర్చున్నారు కాబట్టి ఎక్కడ డిఫాల్ట్ అయిందో తెలియదు
అనిపించేది కానీ సినిమాకి మెయిన్ కోర్ ఎలిమెంట్ లవ్ స్టోరీయే. కాకపోతే ఆ లవ్ ఎమోషన్ ని క్లియర్ గా ఆస్వాదించే లోపే ఈ యాక్షన్ సీక్వెన్సెస్, ఈ డ్రాబరీ సీక్వెన్సెస్ చాలా డిస్టర్బ్ చేశాయని చెప్పాలి. సో ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అయితే చాలా ఫోర్స్డ్ గా ఉండడం వల్ల ఏ ఎమోషన్ కూడా పెద్దగా వర్క్ అయితే అవ్వలేదు. అందువల్ల సినిమా పైన మంచి ఒపీనియన్ అయితే కలగలేదనే చెప్పాలి. ఇక ఫైనల్ గా డెకాయిట్ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, మీరు గనక ఈ ట్రైలర్ ని చూసి సినిమాకి వెళ్దామన్న ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి. మరి వరస్ట్ అని ఏమీ చెప్పము, అలాగని చెప్పి మీరు హెవీ ఎంజాయ్ చేస్తారని కూడా అస్సలు చెప్పలేము. నా ఫీలింగ్ మాత్రం డెకాయిట్ సినిమా చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు అనేది చెప్తాను. ఇది ఫ్రెండ్స్ డెకాయిట్ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.